అందరికీ నమస్తే అండి. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రశ్న రావణ్. సో ఆయన దాదాపుగా 4 స్టేషన్లో ఆయన మీద కంప్లైంట్ చేయడం, 4 కోట్లు కూడా బెయిల్ అవుట్ ఇదంతా కూడా జరిగింది. అయితే ఆయన మీద ఉపా చట్టం తీసుకొచ్చి ఆయన గతంలో లక్షలైట్ల భావజాలం గురించి మాట్లాడారని ఆయన మీద ఉపా చట్టం పెట్టి ఆయన్ని ఏలూరు సెంట్రల్ జైల్లో రిమాండ్లో పెట్టడం జరిగింది. అయితే ఇవన్నీ ఇలా ఉండగా సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి రచ్చ ఏంటి? ప్రశ్న రావణ్ అసలు ఎవరు మనిషి? ప్రశ్న రావణ్ వెనకాల ఎవరున్నారు? ప్రశ్న రావణ్ కులం ఏంటి? కొంతమంది ఎస్సీ సామాజిక వర్గం అని, కొంతమంది కమ్మ సామాజిక వర్గం అని చెప్పేసి మాట్లాడటం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈరోజు ప్రశ్న రావణ్ అరెస్ట్ వెనకాల ఎవరున్నారు అనేది అందరికీ తెలుసు. అయితే ఆయన మాట్లాడినటువంటి తీరు కానీ ఇదంతా కూడా కరెక్ట్ కాదు. ఏదైతే ఏలూరు సభలో పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాట్లాడింది కరెక్ట్ కాదని చెప్పేసి అందరం కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఆయన అరెస్ట్ చేసినటువంటి విధానం ఏదైతే వెంటనే కేసులు పెట్టడం, వెంటనే కోర్టులు బెయిల్ ఇచ్చినప్పటికీ కూడా రాజద్రోహం కేసు కింద ఆయన మీద ఉపా చట్టాన్ని తీసుకొచ్చి పెట్టడం ఇదంతా కూడా జరిగింది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్రని పోషిస్తుంది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఎవరికి అన్యాయం జరిగినా మాట్లాడాల్సిన వాయిస్ వైసీపీకి ఉంటుంది. కాబట్టి వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఈ కేసులు, తప్పుడు కేసులు రావణ్ గారి మీద పెడతా ఉన్నారని చెప్పేసి కొంతమంది యూట్యూబ్ ఛానల్స్లో, కొంతమంది మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్లో ఇవన్నీ కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఇక్కడ గతంలో హిందూ దేవుల్ని, సనాతన ధర్మాన్ని రావణ్ గారు విమర్శించారని, సో ఈరోజు హిందూ దేవుళ్ళంటే వైసీపీకి పడదు, రావణ్ వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఉండే ఈ విధంగా మాట్లాడించాడని చెప్పేసి కొంతమంది మాట్లాడటం జరుగుతోంది. నిజంగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇదే రావణ్ గారు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని తీవ్రంగా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా అయితే విమర్శించారో అంతకుమించి ఎక్కువగా ఆయన ప్రభుత్వం విధానాల మీద కానివ్వండి, ఆయన విద్యార్థుల మీద కానివ్వండి, అలాగే ఉద్యోగస్తుల మీద రాడ్డు దింపుతామని చెప్పేసి పోస్టులు పెట్టడం, అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కూడా పోస్టులు పెట్టడం ఇదంతా కూడా జరిగింది 2014కి ముందు. అయితే ఏమైంది ఏంటో తెలీదు. 1 సంవత్సరం నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారి గురించి నా అభిమాన నటుడు అంటూ ఆయన మాట్లాడటం జరుగుతోంది. అయితే ఆయన ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని కానీ, నందమూరి కుటుంబాన్ని కానీ ఎప్పుడు కూడా పల్లెత్తి మాట అనడు. అది ఆయన వీడియోలు కానివ్వండి ఇవన్నీ కూడా చూడడం జరిగింది. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే, అతను వైసీపీ మనిషి అని, వైసీపీ బ్యాక్ ఎండ్లో ఉండి అతను వెనకాల నడిపిస్తూ ఉంది, అతనికి డబ్బులు ఇస్తూ ఉన్నారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఈరోజు మాట్లాడటం జరుగుతోంది. నిజంగా ఆయన ఎప్పుడు కూడా వైసీపీ భావజాలం ఉన్నటువంటి వ్యక్తి కాదు. ఆయన ప్రశ్నించడానికే ప్రశ్న ఛానల్ పెట్టానని చెప్పేసి మొన్న మాట్లాడినటువంటి వీడియోలో కూడా మాట్లాడటం జరుగుతోంది. అయితే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేశారో అప్పటి నుంచి కూడా వైసీపీ మనిషి అని చెప్పేసి మాట్లాడటం జరుగుతోంది. కానీ గతంలో మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడినప్పుడు ఆయన అణిచివేయాలంటే అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అణిచివేద్దరు, కానీ అతన్ని వదిలేశారు. సో ఈరోజు ఆయన పవన్ కళ్యాణ్ గారిని ఏదో అన్నారనో, లేకపోతే గతంలో మాట్లాడినటువంటి వీడియోలు తీసుకొచ్చి ఈ రోజున ఆయన మీద రాజద్రోహం కేసు, ఉపా కేసు పెట్టడం జరిగింది. అయితే ఈరోజు ఇదంతా కూడా వైసీపీ పార్టీ ఆయన వెనకాల ఉండి మాట్లాడించింది అని చెప్పేసి తెలుగుదేశంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఆయన గురించి, రావణ్ గారి గురించి మాట్లాడటం జరుగుతోంది. ఇక్కడ ప్రధానంగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, రావణ్ అనే వ్యక్తి ఒక జనసేన పార్టీకి అనుకూలమైనటువంటి వ్యక్తి కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి వ్యక్తి కాదు. ఆయన ఎప్పుడూ కూడా నందమూరి బాలకృష్ణ గారి అభిమాని, ఆయన ఒక కమ్మ సామాజిక వర్గం. అలాగే ఆయన ఈరోజు ఎప్పుడైతే అరెస్ట్ అయ్యాడో ఆయన కులాన్ని మార్చేశారు. ఆయన బచ్చల కూర జోసఫ్ అలియాస్
ప్రశ్న రావణ్ గారిని చూస్తూ ఉన్నారు, కానీ ఆయన ఒక కమ్మ సామాజిక వర్గం అని చెప్పేసి కొంతమంది ఆ, కొడాలి నాని గారు లాంటి వాళ్ళు కూడా మాట్లాడటం జరుగుతుంది. అయితే ఇక్కడ కులాలతో పెద్ద సమస్య ఏమీ కాదు, కానీ ఆయన మాట్లాడిన విధానం మీద, ఆయన మీద పెట్టినటువంటి కేసుల మీద మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు స్పందించడం జరిగింది. అయితే ఆయన ఇప్పుడు వైసీపీకి అంటగట్టాల్సిన పని ఏంటంటే, ఆయన గతంలో హిందూ దేవుల్ని, సనాతన ధర్మాన్ని విమర్శించాడు. సో అవన్నీ కూడా ఇప్పుడు ముక్కల కింద బిట్టుల కింద కట్ చేసి ఆయన్ని ఆ విధంగా లక్షలైట్ల గురించి మాట్లాడారని ఆ విధంగా ఆయన్ని ఉపాధి చట్టం మీద అరెస్ట్ చేయడం. సో ఇప్పుడు ఏంటంటే ఇదంతా బ్యాక్ ఎండ్లో ఉండి వైసీపీ ఆయనతో మాట్లాడించిందని చెప్పేసి వాళ్ళు మాట్లాడటం జరుగుతుంది. అంటే నిజంగా ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఎందుకంటే ప్రశ్న రావణ్ అనే వ్యక్తి ఒక తెలుగుదేశం పార్టీకి అనుకూలంగానే ఉన్నారు, కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారికి లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా ఆయన అనుకూలంగా లేరు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువ శాతం విమర్శిస్తూ ఉన్నారు.